అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. మేషరాశి, వృషభ రాశి వారికి సంబంధించిన ఆగస్టు 13 నుంచి 20 వరకు రాశి ఫలాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆగస్టు 13 తర్వాత ఈ రెండు రాశుల జీవితంలో ఒక విషయం నెమ్మదిగా మారడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. మీరు ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి కూడా ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు. లేదా కుటుంబంలో ఒక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అని ఆలోచిస్తూ కూడా ఉండవచ్చు. కానీ ఆగస్టు 13 నుంచి 20 మధ్య ఈ విషయాల్లో కొన్ని కదలికలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, ఉద్యోగం, వ్యాపారం విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో, మీరు ఎదురు చూస్తున్న సమాచారం విషయంలో, మరియు గతంలో ఆగిపోయిన పనుల విషయంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. అందుకే మేష, వృషభ రాశి వారు ఈ వారం ఎలా ఉండబోతోందో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా అయితే మేషరాశి వారి గురించి చూద్దాం. మేషరాశి వారు సాధారణంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన వారు. ఒకసారి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తారు. కానీ మీ జీవితంలో ఒక సమస్య ఏమిటంటే మీరు కష్టపడినంత వేగంగా ఫలితం రావడం లేదు అనే భావన కొన్నిసార్లు కలుగుతుంది. నేను ఇంత చేశాను, మరి ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న మీలో ఉండవచ్చు. ఆగస్టు 13 నుంచి 20 మధ్య మాత్రం కొన్ని విషయాల్లో ఈ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. మేషరాశి వారికి ఈ వారం డబ్బు విషయంలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇప్పటికే రావాల్సిన డబ్బు ఉంటే దాని గురించి సమాచారం కూడా రావచ్చు. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉండి ఆలస్యం చేస్తుంటే వారి నుంచి కూడా ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పొదుపుగా ఉంచుకోవడం మంచిది. ఇక ఈ సమయంలో మీకు ఒక విషయం గుర్తుండాలి. డబ్బు రావడం ఎంత ముఖ్యమో వచ్చిన డబ్బు నిలవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అవసరం లేని కొనుగోళ్లను తగ్గించండి. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తొందరపడి పెట్టుబడులు మాత్రం అస్సలే పెట్టకండి. ఇక ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ వారం మీ పనిని ఇతరులు గమనించే అవకాశం ఉంది. మీరు ఇంతకాలం నిశ్శబ్దంగా చేసిన పని ఇప్పుడు ఎవరికైనా కనిపించవచ్చు. మీరు ఆశించిన ప్రశంస ఆలస్యంగా వచ్చినా కూడా మీ కష్టానికి గుర్తింపు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా నిరుత్సాహపడకండి. ఒక అవకాశం వెంటనే రాకపోయినా మరో మార్గం ద్వారా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారు తమ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అవకాశం వచ్చినప్పుడు నాకు వస్తుందా అని భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఇక వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. ఒక వ్యక్తి ద్వారా కొత్త అవకాశం రావచ్చు. ఇప్పటి వరకు చిన్నదిగా కనిపించిన ఒక పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం అన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడుకొని మరీ నిర్ణయం తీసుకోండి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన విషయాలను రాతపూర్వకంగా ఉంచుకోవడం అయితే మంచిది. ఇక మేషరాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత ప్రశాంతత రావచ్చు. గతంలో జరిగిన ఒక చిన్న అపార్థం ఉంటే దాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉండాలి. ఎందుకంటే ఈ వారం మీ మాట తీరు చాలా ముఖ్యమైనది. మీరు ఒక మాటను కోపంగా చెబితే అది పెద్ద సమస్యగా మారవచ్చు. అదే మాటను ప్రశాంతంగా చెప్తే అదే సమస్య సులభంగా పరిష్కారం కావచ్చు. ఇక ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఒక ముఖ్యమైన విషయం, మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఒక సమాధానం కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయంలో మీకు కొంత క్లారిటీ రావచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఎదుటివారి మాటలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా అయితే పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిద్ర, ఒత్తిడి, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో ఎక్కువగా మునిగిపోయి విశ్రాంతిని మర్చిపోవద్దు. శరీరం అలసటను చూపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇక మేషరాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మేషరాశి వారు ఆగస్టు 13 నుంచి 20 మధ్య
మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు ఆగిపోయిన పని చూసి ఇక జరగదు అని అనుకోకండి. కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతాయి, కానీ ఆలస్యం అంటే ఓటమి కాదు. మీరు ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్తే ఒక మార్గం మీకు కనిపించే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాధారణంగా స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చాలా కాలం నమ్ముతారు. ఒక పని ప్రారంభిస్తే మధ్యలో వదిలేయడం ఇష్టముండదు. అందుకే మీ జీవితంలో ఫలితాలు కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 13 నుంచి 20 మధ్య వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పుల సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రధానంగా ఉండవచ్చు. ఇప్పటికే చేసిన పని నుంచి ఆదాయం కూడా రావచ్చు, లేదా అదనపు ఆదాయం గురించి ఒక ఆలోచన కూడా రావచ్చు. ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్న ఒక పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించండి. మీకు లాభం వస్తుందని ఎవరో చెప్పారని మాత్రమే నమ్మి మాత్రం నిర్ణయం తీసుకోకండి. ఇక ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మొదట ఈ బాధ్యతలు భారంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఇవే మీకు గుర్తింపు తీసుకురావచ్చు. మీరు చాలా కాలంగా ఒక ప్రమోషన్ లేదా శాలరీ హైక్ కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయంలో మీ పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టండి. మీరు చేసిన పని కనిపించేలా చేయండి. మీకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. ఇక ఉద్యోగ మార్పు కోసం ఆలోచిస్తున్న వారికి తొందరపడి ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయడం కంటే ముందుగా కొత్త అవకాశం ఖరారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే స్థిరత్వం మీకు చాలా ముఖ్యం. ఒక అవకాశం కనిపించగానే వెంటనే నిర్ణయం తీసుకోకుండా శాలరీ, లొకేషన్, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యూచర్ గ్రోత్ అన్నింటినీ పరిశీలించి మరీ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తులకు ఈ వారం కొత్త కస్టమర్స్ లేదా కొత్త కాంటాక్ట్ ద్వారా ప్రయోజనం కలగవచ్చు. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి మీ వ్యాపారంలో ఉపయోగపడే వ్యక్తిగా కూడా మారవచ్చు. పాత కస్టమర్ తిరిగి రావచ్చు. అలాగే గతంలో ఆగిపోయిన ఒక డీల్ గురించి మళ్ళా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ వంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా చూడండి. వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో ఈ వారం ఒక మంచి మార్పు రావచ్చు. ఇంట్లో చాలా కాలంగా చర్చలో ఉన్న ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి మంచి వార్త వినే అవకాశం కూడా ఉండవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విన్న తర్వాత స్పందించండి. ఈ వారం మీకు కావాల్సింది వాదన కాదు, అర్థం చేసుకోవడం. మీరు ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ వారం ఎమోషన్స్ ఎక్కువగా ఉండవచ్చు. ఎదుటివారి నుంచి మెసేజ్ లేదా కాల్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత క్లారిటీ కూడా రావచ్చు. కానీ అనుమానాలను పెంచుకోవద్దు. మీ మనసులో ఉన్న విషయం నేరుగా ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఇక వృషభ రాశి వారు ఈ వారం ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినడం, తగినంత నీరు తాగడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు మధ్యలో కొంత కదలడం కూడా చాలా మంచిది. ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహా మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇక ఇప్పుడు ఈ రెండు రాశులకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేషరాశి అయినా వృషభ రాశి అయినా ఆగస్టు 13 నుంచి 20 మధ్య ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అవకాశం వచ్చినప్పుడు గుర్తించగలగాలి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని అవకాశాలు పెద్ద శబ్దంతో రావు. చిన్న ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి పరిచయం రూపంలో కూడా రావచ్చు, ఒక చిన్న ఆలోచనల రూపంలో రావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్ళీ కదలడం ద్వారా కూడా రావచ్చు. అందుకే ఈ వారం మీరు నిర్లక్ష్యం చేయకూడని విషయం మీకు వచ్చే సమాచారాన్ని. ఇక ఆధ్యాత్మికంగా విశ్వసించే మేష, వృషభ రాశి వారు ఈ వారం ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా దేవుడిని ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో దీపం వెలిగించి మీకు నమ్మకం ఉన్న దేవుడిని స్మరించండి.
ముఖ్యంగా నా ప్రయత్నాలకు సరైన ఫలితం రావాలి, నా కుటుంబానికి శాంతి ఉండాలి, నా నిర్ణయాలు మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. పరిహారాలు విశ్వాసానికి సంబంధించినవి మాత్రమే. మీ నిర్ణయాల్లో ఆచరణాత్మక ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మేష వృషభ రాశి వారికి ఆగస్టు 13 నుంచి 21 వరకు కాలం మీకు ఒక విషయం నేర్పించవచ్చు. ఆలస్యం అయినంత మాత్రాన మీకు ఫలితం రాదని కాదు. కొన్ని మార్పులు మొదట కనిపించవు, ముందుకు పరిస్థితులు మారుతాయి, తర్వాతనే అవకాశాలు వస్తాయి, ఆ తర్వాత ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం మీరు చేయాల్సింది ఒక్కటే, అవకాశాన్ని గుర్తించండి, తొందరపడకుండా నిర్ణయం తీసుకోండి, ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఈ రాశి ఫలాలు సాధారణ జ్యోతిష విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత జాతకంలో ఫలితాలు గ్రహస్థితులు, దశలు, లగ్నం తదితర అంశాలపై మారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మేషరాశి వారైతే మేష అని, వృషభ రాశి వారైతే వృషభ అని కామెంట్లో రాయండి. మీ కుటుంబంలో ఈ 2 రాశుల్లో ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శుభం కలగాలి. ఓం నమః శివాయ. థ్యాంక్